గాయస్ ఒక్కసారి కాయ చూడండి, మీ ముందు చూపిస్తా. సో 2 హ్యాండ్స్ క్లోజ్ చేసినా క్లోజ్ అవుతుంది. సో ఎంత లాంగ్ చూడండి ఇది ఆల్మోస్ట్. హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. దిస్ ఇస్ మహేష్. ఈరోజు నేను బెంగళూరులో దానిమ్మకాయల తోట ఉంది మా సారోళ్ళది. ఆ తోట 40 acres ఉంది. దాన్ని ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తామో చూపిస్తాను నీకు. తోట ఎంత పెద్ద ఉంది, ఎన్ని కాయలు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 rounds అయింది. ఈరోజు సండే కదా, సో మొత్తం వర్కర్స్ లేరు అనమాట. సో రేపు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 2 rounds అయిపోయింది మొత్తం లోడు. ఇప్పుడు ఇంకో కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది రేపు ఫినిష్ చేసుకోవాలి. సో నీకు ఇప్పుడు తోట ఎంత పెద్దగా ఉంది, దానిమ్మకాయలు ఎట్లా వచ్చినాయి, ఒక్కొక్కటి ఎంత సైజులు ఉంది అనేది మొత్తం నీకు ఒక బ్లాగ్లో చేసి చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మరి తోట అంటే మరి బైక్లలో పోతే నడవదు కదా, ట్రాక్టర్లో పోదాం, సరేనా? గైస్ మరి పోతున్నా, చూపిస్తాను నీకు మొత్తం ఎట్లుంటుంది. సో గాయస్, ఇది మన ఫామ్ హౌస్ అనమాట. సో ఇక్కడ కటింగ్కి వచ్చినప్పుడల్లా, ఎప్పుడైనా వీకెండ్స్ వచ్చినప్పుడల్లా మేము స్టే చేయడానికి ఇది. సో గాయస్, ఇది మన తోట అనమాట. ఇక్కడి నుంచి చూడండి, బాల్కనీ నుంచి. ఇది మొత్తం ఒక 40 acres ఉంటుంది. సో ఇక్కడ కనిపించేది మొత్తం, అక్కడ ఏదైతే హౌస్ ఉందో అది స్టోర్ రూమ్ అనమాట అది. సో ఇదనమాట గ్యాస్ మొత్తం టోటల్ తోట. మా వాళ్ళు తినడానికి కాయలు కట్ చేసి పెడతారు మెల్లమెల్లగా. ఇగో ఇది 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 ఏదైతే కాయ ఉందో ఇది హెవీ మెచ్యూర్ అనమాట. ఈ కాయ ఇగో ఇక్కడ ముంగడ ఏదైతే ఫ్లవర్ ఉంటుందో అది క్లోజ్ అయిపోయింది అనుకో, అది హెవీ మెచ్యూర్ అనమాట. ఇక్కడ ఇలా ఓపెన్ చేసింది. ఇక్కడ ఈ వైట్ తీసేయి. యా, సీ దిస్. ఎంత రెడ్ ఉంది చూడండి, ఎంత రెడ్. బ్లడ్ రెడ్ అంటారు దీన్ని, అంత రెడ్ ఉంది. పట్టుకో, ఇగో బా చూడండి గాయస్ ఎంత రెడ్ ఉందో. బ్లడ్ రెడ్ కలర్, ఎంత రెడ్ ఉందో దిక్కు గాయస్. ఇప్పుడు మనము ఈ క్రేట్స్ ఇవైతే ఎంటీ అయిపోయినాయో ఇవన్నీ ఫిల్లింగ్ చేస్తారనమాట. ఆ ఫిల్లింగ్ చేసే ప్రాసెస్ ఎట్లుంటుందో, దాన్ని ఎట్లా కలెక్ట్ చేసి ఎట్లా తీసుకొస్తాం అనేది మీకు చూపిస్తాను. చలో ఇట్లా చెట్టు దగ్గర తెంపిన కాయలన్నీ ఇట్లా క్రేట్స్లో నింపి పెట్టేస్తారనమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి, ఇట్లా. సో ప్రతి ఒక్క చెట్టు దగ్గర నింపి పెట్టేస్తారు. ఇవన్నీ కటింగ్ చేసేసి నింపిస్తారు ఇందులో. ఇవన్నీ మళ్ళీ మనం ట్రాక్టర్లో ఫిల్ చేస్తాం అనమాట. ఫిల్ చేసుకొని మళ్ళీ డంపింగ్ దగ్గర తీసుకొచ్చి ఆడేసేస్తే వాళ్ళు సార్టింగ్ చేసేసి ప్యాకింగ్ చేసేస్తారు. చూడండి గాయస్ ఎట్లా మెరిసిపోతున్నాయి పనులు మనవి, ఏకదమ్ చమకమంటున్నాయి. ఇంకా వీళ్ళంతా లేబర్స్, డైలీ లేబర్స్ అనమాట. చేస్తుంటారు. ఎంటీ ట్రేస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఎంటీ ట్రేస్ డమ్ చేస్తారు. అవన్నీ తీసేసుకొని వాళ్ళన్నీ నింపేసి పెట్టేస్తారు ఒక్కొక్క చెట్టు దగ్గర. మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేయాలి. చూడండి అక్కడంతా ఆల్మోస్ట్ అక్కడంతా అయిపోయింది. ఇక్కడ ఏది అవుతుందో అదంతా ఆల్మోస్ట్ తింపేసారు కాయలన్నీ. ఇట్లా పడిపోయిన కాయ తీయొచ్చారా, కింద పడ్డది చెట్టు నుంచి జారి కింద పడ్డ కాయని మళ్ళీ తీసి క్రేట్లో వేయమన్నమాట. అక్కడనే ఉండిపోతాయి అవి, అట్లా తీయము అవన్నీ. ఇంకో ఇట్లా కింద పడిపోయిన కాయలు ముట్టుకోరనమాట. ఓన్లీ చెట్టుకున్న కాయలు మాత్రమే తెంపుతారు. ఏ చూపిరా, ఎంత ఉంటుందిరా వెయిట్? అది 500 పైన ఉంటుందా? నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఈ తోటలా? 5 years. ఈ తోటకి మీ డాడీ కూడా ఇన్నే ఉంటాడేమో కదా? మీ డాడీ పేరు ఏం పేరు? స్వామి. ఓకే, 5 years నుంచి నువ్వు ఈ తోట చేస్తున్నావు. సో ఇట్లా కాయలన్నీ తెంపుకొచ్చిన కాయలన్నీ లేచేస్తారు, డంప్ చేస్తారు. వీడనే సార్టింగ్ అవుతుంది అనమాట గైస్.
సో సార్టింగ్ అయిన అన్నీ ఇక్కడ ప్యాకింగ్ వెయిట్ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేసి ప్యాకింగ్ చేస్తారు అనమాట. 20 kgs ఉండాలి ఒక్కొక్క బాక్స్, 20 kgs ఉంది. ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తారు దాన్ని. సో ఇలా ప్యాకింగ్ చేసే మనిషినా ప్యాకింగ్ అయిన ఇలా వాడేస్తారు. ఇది ప్యాకింగ్ అనేది రాస్తారు అనమాట. స్పెషల్ మన ఫామ్లో ఉన్న మెయిన్ ఏదంటే స్పెషల్ ఎస్పిఎల్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర, అంటే మంచి కాయలు అనమాట. ఇది A1. సో చూడండి ఇంకా ఎస్పిఎల్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ మన టోటల్ ఆ కాయలన్నీ మినిమం ఈ సైజ్ ఉంటాయి కదా, అందుకే ఎస్పిఎల్. చాలా ఫ్రూట్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. సో గ్యాస్ ఇట్లా గ్రేడింగ్ చేస్తారనమాట. గ్యాస్ ఇది ఫ్రూట్స్ ఒక బాక్స్ వచ్చేసి 20 kgs పైన ఉంటుంది అనమాట. సో ఇది ఏదైతే లోపల మెటీరియల్ అంతా కలిపి 20 kgs ఉంటుంది. సో ఇది సార్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు ట్రాక్టర్లో లోడ్ వస్తుంది. సో లోడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారు మొత్తం అన్ని కాయలు. వేసినాక ఈ కాయలన్నీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళన్ని కాయలను సార్ట్ చేస్తారనమాట ఒక్కొక్కటి. దానికి గ్రేడింగ్ వైజ్గా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కాయ వేస్తారనమాట. సో ఇది ఏమంటారు బాయ్ సీనా? అదే కాయ హైబ్రిడ్ కాదే సార్, జైన్ కంపెనీ. ఓకే, అంటే గ్రేడింగ్ ఏంది? ग्रेडिंग क्या कौन सा ग्रेडिंग है भैया? डैमेज है ये. ओके, ये SB सबसे अच्छा वाला कौन सा है? ये वाला. हाँ, स्पेशल SPL మొత్తం స్పెషల్ అన్నమాట. ఇవన్నీ SPL सबसे స్పెషల్. లాగా సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఇట్లా డిఫరెన్స్. సో ఇట్లా చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ తీసేస్తారు కాయలన్నీ. ఇవన్నీ ఇండియాలో అమ్ముతారు, నాకు తెలిసిన లోకల్ మార్కెట్లో అమ్మేటి అన్ని గివే కాయలు. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి అనమాట బయట స్టేట్స్కి, సారీ కంట్రీస్కి. కొన్ని బంగ్లాదేశ్కి అట్లా వెళ్ళిపోతుంటాయి. సో కాస్త ఇట్లా నింపిన అన్ని ఇట్లా పెడుతుంటారు. ఇట్లా ఆర్డర్ వైజ్గా ఈ DCMలో అరేంజ్ చేసేస్తారని ప్యాకింగ్ ప్రాసెస్ అవుతుంటుంది. సో అక్కడ వెయిట్ కొలవంగానే ఇక్కడికి వచ్చేస్తుంది ఈ పర్సన్. సో ఇది ప్యాకింగ్ ప్రాసెస్. ఎంటీ గ్రేడ్స్ రెడీ చేస్తుండు. గాయస్ ఒక్కసారి కాయ చూడండి, మీ ముందు చూపిస్తా. సో 2 హ్యాండ్స్ క్లోజ్ చేసినా క్లోజ్ అవుతుంది. సో ఎంత లావు చూడండి ఇది ఆల్మోస్ట్. సో ఇదంతా ఇవన్నీ అవే కాయలు అనమాట. ప్యాక్ కర్దో భయ్. కాయ తీసుకొని పోతున్నా, మీకు ఇది ఎంత ఉంటుందో చూపిస్తా చూడు. $670 చూడండి. అక్కడ సార్టింగ్ అయిపోయాక ఏదైతే సెకండ్స్ పనులు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ డంప్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి ఇవి ఏదైతే సెకండ్స్ చిన్న చిన్న డ్యామేజ్ ఉన్న పనులన్నీ లోకల్ మార్కెట్లకు ఈ పర్సన్ తీసుకెళ్ళిపోతాడు. ఇవన్నీ ఆయన క్రెడిట్సే. ఆయన అన్నీ నింపేసుకొని ఇక్కడ లోకల్ ఏదైతే మార్కెట్ ఉంటుందో అక్కడ సెకండ్ స్ట్రీట్లో అమ్మేస్తాడు అనమాట. గాయస్ ఈయననే సీనన్న, దీనికి మొత్తం క్రెడిట్ అంటే ఈయనకే ఇవ్వాలి. ఈయననే ఇన్ఛార్జ్, ఈయననే మెయింటెనెన్స్. ఈ పనులు ఇట్లా రావడానికి, అవి ఇట్లా గ్రో కావడానికి, దాన్ని మొత్తం డ్రిప్పింగ్ వాటర్ సిస్టమ్ అంతా చెక్ చేసేది ఈయననే. ఈయన పేరు సీను గౌడ, మా దోస్తు. ప్లస్ ఇక్కడ అంతా ఇన్ఛార్జ్ అయిననే. ఈయనకి ఆల్మోస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మన తోటల్నే. సో ఇక బయట ఎక్కడ ఏం చూసినా తెలియదు, కానీ 10 years నుంచి అయితే మన దగ్గర ఉన్నాడు. వచ్చినాడు చూడండి, ఇతనే భాష, మా కర్నూలు ఫామ్ హౌస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జు. ఇక్కడికి నాలాగానే టెంపరీ వచ్చిపోతుంటాడు ఈ కౌంటింగ్ అయ్యే టైంకి. ఇంకో ఈయన కూడా ఆయన అసిస్టెంటు. ఈయననే నాయన్ స్వామి. సీనన్న ఎప్పుడైతే 10 years నుంచి ఉన్నాడో అట్లనే ఈయన కూడా 10 years నుంచి ఉన్నాడు. ఈ తోటకి గార్డ్, ఒక పోలీస్ అనమాట. ఈయన అడవి పందుల్ని, కొండ శిల్వల్ని పసా నవిలి తినేస్తాడు. ఇంకా అట్లనే తింటున్నాడు దానిమ్మకాయలు కూడా. సమేనా నమస్తే చెప్పవు, హాయ్ చెప్పు, నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఇట్లా అబ్బో సాలిగా సూపర్ ఇది. సో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మహేష్.